వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి 30 మీటర్ టెలిస్కోప్, రైట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందో ఒకసారి చూద్దాము. అదేవిధంగా వచ్చేసి ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద 30 మీటర్ టెలిస్కోప్ project. First option is 30 meter telescope is an international project aimed to building a group of 30 telescopes at Mauna Kea, Hawaii. And second one, India is not a party to the 30 meter telescope project. So here which of these statement given above is incorrect? So here option A is only one, option B is only two, option C is both 1 and 2, and option D is neither 1 nor 2, రైట్. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఒకసారి మనకి గమనిస్తే ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈ 30 మీటర్ టెలిస్కోప్ వచ్చేసి ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ మన భారతదేశం తరపున మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ ఉంటుంది కదా. సో ఆ సెక్రటరీ వచ్చేసి ఏంటంటే నేతృత్వం వచ్చేసి భారతీయ ప్రతినిధి బృందం వచ్చేసి మౌనా కియా హవాయికి వెళ్తున్నారు అన్నట్టు. ఎందుకు వెళ్తున్నారు అంటే, సో 30 మీటర్ ప్రాజెక్ట్ యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే 2014లోనే స్టార్ట్ చేశారు అన్నట్టు. కానీ అక్కడ స్థానికులు వ్యతిరేకించడం వల్ల వచ్చేసి ఏమైపోయింది అంటే, ఈ ప్రాజెక్ట్ లో కొన్ని సవాళ్ళు ఉన్నాయి అన్నట్టు. ఆ సవాళ్ళని అధిగమించడానికి, వాటి మార్గాల గురించి చర్చించడానికి సో ఇయర్ యుఎస్ఏకి వెళ్ళారు అన్నట్టు. సో ఇయర్ అందుకు గాను ఈ ఆర్టికల్ వచ్చేసి న్యూస్ లో ఉందన్నట్టు. సో ఇప్పుడు మనకి అసలు 30 మీటర్ టెలిస్కోప్ ఏందో ఒకసారి చూద్దాం. 30 మీటర్ టెలిస్కోప్ వచ్చేసి ఏంటి అంటే, ఇది అంతర్జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే, మౌనా కియా హవాయి యుఎస్ఏలో నిర్మించడం లక్ష్యం అన్నట్టు. అయితే ఈ 30 మీటర్ సో డయామీటర్ ఉన్న ప్రాజెక్ట్ ఉంది కదా. సో 30 మీటర్ వచ్చేసి డయామీటర్ ఉంటుంది అన్నట్టు. ఇందులో వచ్చేసి ఎన్ని మిరర్స్ వాడారు అంటే 492 సెగ్మెంట్స్, 492 మిరర్స్ వచ్చేసి ఇందులో యూజ్ చేశారు అన్నట్టు, రైట్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే ప్రస్తుతం ఉన్న అన్ని టెలిస్కోపులతో కంపేర్ చేస్తే దీని వెడల్పు వచ్చేసి ఏంటి అంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నట్టు, రైట్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది ప్రిసైజ్ గా అలైన్ చేశారు. అండ్ ఇది సింగిల్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో ఈ 492 మిర్రర్స్ అంతా కలిపి మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ 30 మీటర్ డయామీటర్ ని డిజైన్ చేయాలన్నట్టు పెట్టుకున్నారు అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటి అంటే లార్జర్ మిర్రర్ అన్నట్టు, రైట్. ఈ లార్జర్ మిర్రర్ వల్ల అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే, ఇది ఎక్కువ కాంతిని సేకరిస్తుంది అన్నట్టు. ఈ ఎక్కువ కాంతిని సేకరించడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, దూరంగా ఉన్న వస్తువులను ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూడొచ్చు అన్నట్టు. ఇది దీని అడ్వాంటేజ్ అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఇది వచ్చేసి రెజల్యూషన్ లో గమనిస్తే ఈ రెజల్యూషన్ లో వచ్చేసి ఏంటి అంటే 12 టైమ్స్ షార్పర్ ఉంటుంది అన్నట్టు, రైట్. దేనితో కంపేర్ చేస్తే హబుల్ స్పేస్ టెలిస్కోప్ తో కంపేర్ చేస్తే సో రెజల్యూషన్ వచ్చేసి 12 టైమ్స్ షార్పర్ అన్నట్టు, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే, ఇది వరల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ క్యాపబుల్ ఓకే గ్రౌండ్ బేస్డ్ ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ అని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇందులో వచ్చేసి వేవ్ లెంత్ ఎంత ఉంది అంటే, ఇక్కడ వచ్చేసి ఆప్టికల్, నియర్ ఇన్ఫ్రారెడ్ అండ్ మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇందులో యూజ్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి ఎంత అంటే $1.47 బిలియన్ అన్నట్టు, రైట్. అయితే ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి ఎన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి ఎన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే 5 కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు. అది వచ్చేసి ఏంటంటే, ఒకటి వచ్చేసి కెనడా, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ ఇండియా, జపాన్ అండ్ యుఎస్ఏ. సో ఇయర్ 30 మీటర్ టెలిస్కోప్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసము సో ఇయర్ జాయింట్ ఎఫర్ట్ తోని 5 కంట్రీస్ చేస్తున్నాను, రైట్. కెనడా, చైనా, ఇండియా. సో ఇండియా వచ్చేసి కూడా ఇందులో వచ్చేసి మెంబర్ అన్నట్టు మనం గుర్తుంచుకోవాలి, రైట్. నెక్స్ట్ దీని ప్రాముఖ్యత వచ్చేసి ఏంటంటే, ఈ టెలిస్కోప్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్సో ప్లానెట్ లో వచ్చేసి, రైట్. ఎక్సో ప్లానెట్ లో వచ్చేసి ఏంటి అంటే వాతావరణంలో నీటి ఆవిరిని, అదే విధంగా మీథేన్ ని అధ్యయనం చేస్తుంది అన్నట్టు, రైట్. ఎప్పుడైతే వాతావరణంలో వచ్చేసి మీథేన్ ఉంటుందో సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, జీవం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అన్నట్టు. సో ఈ ప్రాజెక్ట్ ఉపయోగించి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే, ఒకటి వచ్చేసి జీవము, రైట్. అండ్ సేమ్ టైం గ్రహాంతర జీవులను కూడా మనము ఇక్కడ గుర్తించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. దాంతో పాటు వచ్చేసి ఏంటంటే బ్లాక్ హోల్స్ అండ్ గెలాక్సీ పరిణామం, సో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అధ్యయనం కూడా చేయొచ్చు అన్నట్టు, రైట్. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎందుకు మౌనా కియా అగ్నిపర్వతం మీద యూజ్ చేస్తారు
రైట్. సో ఇది 30 మీటర్ టెలిస్కోప్ వచ్చేసి ఏంటి అంటే ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు అంటే సో ఇక్కడ మౌనాకియా, ఈ మౌనాకియా వచ్చేసి ఎక్కడ ఉంది అంటే హవాయిలో ఉంది. హవాయి ఎక్కడ ఉంది అంటే యుఎస్ఏలా ఉందన్నట్టు. అయితే ఈ మౌనాకియా వచ్చేసి ఏంటంటే ఇది ఒక అగ్నిపర్వతం అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటంటే డార్మెంట్ వాల్కనో అన్నట్టు, అంటే నిద్రానవస్థలో ఉన్న సో అగ్నిపర్వతం అని మనం చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకు ఈ ప్లేస్ లో సెలెక్ట్ చేశారు అంటే ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే సో ఇయర్ క్లియర్ ఎయిర్ ఉంటుంది అన్నట్టు. సో ఇయర్ ఎయిర్ వచ్చేసి ఏంటంటే క్లీన్ ఎయిర్ అన్నట్టు. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ లైట్ పొల్యూషన్ ఉంది అన్నట్టు. అందుకు గాను ఈ ప్లేస్ సెలెక్ట్ చేశారు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఈ ప్రపంచంలోనే ఇది ఉత్తమ ప్రదేశం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఎంత హైట్ లో ఉంటుంది అంటే సీ లెవెల్ తో కంపేర్ చేస్తే సముద్ర మట్టానికి 4205 ఎత్తులో ఉంటుంది అన్నట్టు. రైట్, ఇది ఒక స్పెషాలిటీ. యాక్చువల్ గా ఈ ఏరియా ఎప్పుడు సెలెక్ట్ చేశారు అంటే 2009 లోనే సెలెక్ట్ చేశారు అన్నట్టు, ఎంపిక చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే 2014లో వచ్చేసి ప్రారంభించారు. కానీ సో స్థానికులు వ్యతిరేకించడం వల్ల వచ్చేసి సో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నట్టు. ఎందుకు స్థానికులు వ్యతిరేకిస్తారు అంటే ఒకటి వచ్చేసి ఏమని చెప్తున్నానంటే పర్యావరణానికి నష్టం జరుగుతుందని చెప్తారు. రెండోది వచ్చేసి ఏంటి అంటే ఇది సో మతపరమైన ప్రదేశం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో ఇది రిలీజియస్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 12 అబ్జర్వేటరీస్ ఉన్నాయి అన్నట్టు. సో అందుకు కానీ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే స్థానికులు వచ్చేసి దీన్ని అబ్జెక్షన్ చెప్తున్నారు అన్నట్టు. సో ఇప్పుడు సో మన భారతీయ ప్రతినిధి బృందం వచ్చేసి సో అమెరికాకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఏమేమి సవాళ్ళు ఉన్నాయి, ఆ సవాళ్ళను అధిగమించే మార్గాలను వెతకడానికి అండ్ చర్చించడానికి సో ఇయర్ హవాయికి వెళ్ళారన్నట్టు. అందుకు గానీ ఈ ఆర్టికల్ న్యూస్ లో ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇయర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద 30 మీటర్ టెలిస్కోప్ ప్రాజెక్ట్. ఫస్ట్ వన్, 30 meter telescope is an international project and aim to building group of 30 telescopes at Mauna Kea, Hawaii. This is the first option. Second option is India is not party to the 30 meter telescope project and which of these statement given above is incorrect. So ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇన్కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ is only 1, option B is only 2, option C is both 1 and 2 and option D is neither 1 nor 2. So first option చూద్దాం. So here 30 meter telescope అనేది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కదా. ఎస్, ఇంతవరకు కరెక్ట్. అండ్ ఎయిమ్ టు బిల్డ్ ఏ గ్రూప్ ఆఫ్ 30 టెలిస్కోప్స్. ఇది 30 మీటర్ డయామీటర్ ఉన్న టెలిస్కోప్, కానీ ఇందులో వచ్చేసింది గ్రూప్ ఆఫ్ 30 కాదు. సో ఇందులో వచ్చేసి మనం ఏంటి అంటే సో ఇయర్ ఎన్ని వాడాము, ఇక్కడ 492 సెగ్మెంట్స్ యూజ్ చేసాం అన్నట్టు. రైట్, సో ఇయర్ 492 సెగ్మెంట్స్ యూజ్ చేసినాం అన్నట్టు. సో అందుకు గాను ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా ఈజ్ నాట్ పార్టీ టు ద 30 మీటర్ టెలిస్కోప్ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి ఏంది, ఇది ఇండియా సో మెంబరా? ఎస్, ఇండియా వచ్చేసి మెంబర్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంది, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగే. సో ఇందులో వచ్చేసి 492 మిరర్స్ యూజ్ చేసినాం. రైట్, సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంది, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంది ఇండియా ఈజ్ నాట్ పార్టీ. సో ఇండియా వచ్చేసి ఏంది, సో ఇందులో మెంబరే కదా, కానీ ఇక్కడ నాట్ పార్టీ అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి రాంగ్. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతుంది. ఇన్కరెక్ట్ వచ్చేసింది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగే, సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. సో మనకి ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఇది ఈ రోజు న్యూస్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.